హలో ఫ్రెండ్స్, మే నెలలో ఎండలు భరించడం ఎలారా దేవుడా అనుకునేసరికి మా ఏరియాలో అయితే రైన్ పడిందండి. ఒకేసారిగా వెదర్ అంతా కూల్ అయిపోయేసరికి వేడివేడిగా ఏమైనా తినాలనిపించి నేనైతే చికెన్ తెప్పించేశాను పకోడీ చేసుకుందామని. ఇక చికెన్ పకోడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే చికెన్ని ఫ్రెష్గా కడిగేసి ఒక బౌల్లో తీసుకున్నానండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, లెమన్, కొద్దిగా పుదీనా, ఎగ్, కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి కలిపేసి మొత్తం మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడవగానే దాంట్లోకి అయితే ఈ చికెన్ పకోడీ వేసేసాను. చికెన్ వేసేసుకొని మొత్తం వేగంగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూడండి, కూల్గా ఉన్న ఈ వెదర్లోకి వేడివేడిగా పకోడీ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ గాయస్.